వాక్యబండి ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. అయ్యారండి అమ్మారండి, యేసును గూర్చి చెప్పెదనండి. అయ్యారండి అమ్మారండి, యేసును గూర్చి చెప్పెదనండి. రండి రండి అయ్యారండి అమ్మారండి, యేసును గూర్చి చెప్పెదనండి. రండి రండి అయ్యారండి అమ్మారండి, యేసును గూర్చి చెప్పెదనండి. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జడా వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. విందామా? ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. రండి, అడుగుడి మీకు ఇవ్వబడును. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్నటువంటి ఆధ్యాత్మికమైన మేలులను బట్టి, నాతో పంచుకుంటున్నటువంటి ప్రేక్షకులైన మీ అందరిని బట్టి ప్రభునందు నేను ఆనందిస్తూ దేవాతి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమందు శ్రీమంతుడగు దేవుడు మనతో మాట్లాడి బలపరచునట్లు యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వాక్యమును చదువుకొని ధ్యానం చేసుకుందాం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు గమనించినట్లయితే హిజ్కియా అనబడినటువంటి యూదా రాజు అద్భుతమైనటువంటి ఒక స్తోత్ర గీతమును చేస్తూ ఆ స్తోత్ర గీతములో ఈ మాటలను పెడుతున్నాడు. హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం ఒకటి వస్తుంది. ఆ మరణకరమైనటువంటి రోగములో తాను ఎంతో ఆయాసపడిపోయాడు, ఎంతో కృంగిపోయాడు. తాను నలపబడుతూ ఉన్నటువంటి సమయంలో యెషయా అనబడిన ప్రవక్త తనను సమీపించి, నీవు మరణము కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నటువంటి యెషయా అనబడిన ప్రవక్త హిజ్కియా ఇంటిలో నుంచి నడిమిషాలి దాటి బయటకు పోవుటకు పూర్వమే పరలోకముల నుండి మరొక శబ్దము యెషయాకు వినబడుతుంది. అందుకు కలిగిన కారణం ఏంటో తెలుసా? నీవు మరణము కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పిన వెంటనే, అయ్యో నాకు మరణము సంభవిస్తుంది, నేను మరణమవబోతున్నాను, నేను చనిపోబోతున్నానని కంగారు పడలేదు. కానీ మనుషులను లేకపోతే వైద్యులను పిలవనంపించి బెంబేలు పడలేదు. ఒకే ఒక కార్యాన్ని చేస్తున్నాడు. సర్వలోకనాథుడకు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యమును అనుసరించి సమస్తమును మీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన ఆయన పూర్తి చేయగానే ఈ చిన్ని ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోయింది. సర్వోన్నతమైన స్థలములలో ఆ దేవాతి దేవుని యొద్దకు ఆ ప్రార్థన వెళ్ళిపోయి మరల అక్కడి నుండి వర్తమానం వస్తుంది. యెషయా ఆ నడిమిషాలి దాటి బయటికి పోక పూర్వమే ఈ ప్రార్థన అంత ఎత్తుకు వెళ్ళి మరలా అంత ఎత్తులో నుండి వర్తమానం భూలోకానికి వస్తుంది. యెషయా, నా జనులకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు వెళ్ళి ఈ మాట చెప్పు అని మరలా పంపుతూ ఉన్నాడు. యెషయా హిజ్కియాను చూచి ఇలాగంటాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని కనుక నేను నిన్ను బాగు చేసేదినని దేవాది దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాక నీ యొక్క ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించి ఉన్నాడని యెషయా భక్తుడు మరలా చెప్పగానే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అద్భుతమైనటువంటి స్తోత్ర గీతమును రాస్తూ ఉన్నాడు. ఆ స్తోత్ర గీతములో ఒక భాగాన్ని ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాటలను మీరు గమనించి చూడండి. మిక్కుటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమాయేను. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా,
దైవజనుడు లేదా యూదా రాజు అయినటువంటి హిజ్కియా యొక్క జీవితంలో మరణకరమైనటువంటి రోగం వచ్చి ఆయనకి మిక్కుటమైన ఆయాసము కలిగింది. ఈ వర్తమానం వింటూ ఉన్నటువంటి సందర్భంలో మీలో ఎవరైనా తీరని రోగము కలిగిన వ్యాధి చేత, బాధ చేత వైద్యులను చూచి ఆయాసపడిపోయారా? నా ప్రియమైన బిడ్డలారా, నిశ్చయముగా ఈ లోక వైద్యులను చూచి మీరు ఆయాస పడిపోయి ఉండవచ్చు. అయితే ఒక్కటి చెప్పన, ఎంతటి బలహీనత అయినా, ఎంతటి ఆయాసమైనను సరే శ్రీమంతుడగు దేవుడు విడిపించగలడు. ఒకానొక రోజు యేసుక్రీస్తు వారి యొద్దకు ఒక తల్లి వస్తుంది. ఆ తల్లి గారి యొక్క పరిస్థితి ఏంటి అంటే 12 సంవత్సరాలుగా రక్తస్రావము. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో కుమిలిపోతున్నటువంటి తాను ఆ రక్తస్రావముల నుంచి బాగుపడాలని, స్వస్థత పొందాలని తనకు కలిగిన యావదాస్తిని ఖర్చు పెట్టింది. బైబిల్లో ఇలాగ రాయబడింది కదా, ఆమెకు కలిగిన యావత్తు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడసాగాను. అంటే అర్థం ఏంటండి? వైద్యులను చూచి వారు చెప్పినవన్నీ చేసి ఉన్నవన్నీ అమ్మి ఏమీ లేని పరిస్థితుల్లో రిక్తురాలైపోయి పక్కనబడి ఉన్నది. ఆమె యొక్క జీవితంలో ఎవరు ఆమెను తీసుకొని హాస్పిటల్కు వెళ్ళుటకు కానీ, వైద్యము చేయించుటకు కానీ ముందుకు రాలేదు. ఎందుకంటే 12 సంవత్సరాలుగా బాధ. నిజమే కాదండి? ఎవరు అన్ని సంవత్సరాలు చూయిస్తారు? కష్టం. అయితే ఆ తల్లి గారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది. ఏంటో తెలుసా? యేసు ప్రభులు వారు ఆమె ఉన్న ప్రాంతానికి వచ్చాడని వినగానే 12 ఏండ్లుగా ఆ రక్తధారతో, రక్తస్రావంతో కృంగిపోయిన తాను మొట్టమొదటిగా పైకి లేవడానికి ప్రయత్నించింది. ఆ జన రద్దీలో యేసు ప్రభులు వారి యొద్దకు వచ్చింది. యేసు ప్రభులు వారి యొక్క వస్త్రాన్ని తాకి స్వస్థత పొందింది. కానీ ఈ క్రియలన్నీ జరుగుటకు ముందుగా ఆమెను మీరు గమనించినట్లయితే ఒకే ఒక కార్యాన్ని తన హృదయంలో రూఢిగా విశ్వసించింది. నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన ఎడల బాగుపడుదునని తన హృదయములో నిశ్చయించుకున్నది. ఎంతో డబ్బు, ఎంతో ఖర్చు, ఉన్న ఆస్తి యావత్తు వ్యయమైపోయింది. ఏ డాక్టరు బాగు చేయలేదు. ఆ తల్లిలో ఒక నమ్మకం ఉన్నది, ఆయన యొక్క వస్త్రాన్ని మాత్రము తాకిన ఎడల నేను బాగుపడుదును. ఎంతటి ఆయాసం అండి! వ్యాధి ఒకవైపు అయితే ఉన్న యావత్తు పోవడం మరోవైపు. ఉన్నది పోయినా బాగుపడినట్లున్నదా? లేదు, మరింత సంకటపడమైంది. నిజంగానే దేవాతి దేవునికి ప్రార్థించి, శ్రీమంతుడగు దేవుడు హిజ్కియా నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని కనుక నేను బాగు చేసేదను అనగానే హిజ్కియా తన స్తోత్ర గీతములు ఇలాగ చెప్తున్నాడు, మిక్కుటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమాయను. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు వ్యాధి చేత ఆయాసపడిపోతున్నారా? దేని చేత ఆయాసముతో కనబడుతున్నారు? అనేక రకములైనటువంటి ఆయాసాలు మీ జీవితంలో వెక్కసని కలుగు చేయవచ్చు. ఆ ఆయాసము చేత బ్రతకాలన్న ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు ఎదురవచ్చు. కానీ ఒక్కటే తెలియచేస్తున్నాను, మీ యొక్క ఆయాసము దైవజనుడు చెప్పినట్టు, హిజ్కియా మహారాజు చెప్పినట్టు మిక్కుటమైన ఆయాసము నెమ్మదికి కారణమాయను. కొన్నిసార్లు ఆ ఆయాసము, ఆ వ్యాధి, ఆ బాధ, ఆ శ్రమ ఎందుకో తెలియదు అని భావిస్తూ ఉంటాం. అయితే ఒకే ఒక కార్యాన్ని మీరు దృష్టించాలి. ఏంటో తెలుసా? ఆ మిక్కుటమైన ఆయాసం నెమ్మదికి కారణమని హిజ్కియా చెప్పిన ప్రకారమే శోధన, బాధ, వేదన, అప్పు, జబ్బు వీటి వల్ల మీకు ఆయాసం ఎక్కువ అవుతూ ఉన్నదంటే ఆ ఆయాసము, ఆ శ్రమ ఎందుకో తెలుసా? కీర్తనకారుడు ఇలాగంటాడు. 119వ కీర్తన 67వ వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు తాను ఇలాగంటున్నాడు. ఒక్కసారి చదువుకుందాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ మాటలను మీరు గమనించినట్లయితే కీర్తనాకారుడు అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి త్రోవ తప్పి నడిచి తిని. అయితే శ్రమ కలిగిన తర్వాత నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కొన్నిసార్లు కొన్ని సందర్భాలు దేవుని యొక్క ప్రేమ, దేవుని జాలి, దేవుని దయ, ఆయన యొక్క దయా దాక్షిణ్యాలు మనకు అర్థం కావు. అలాంటి సమయాలలో ఆయాసం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు కీర్తనాకారుడు చెప్పినట్టు, హిజ్కియా రాజు పలికినట్టు అది నెమ్మదికి దారి తీస్తుంది. అంత మాత్రమే కాదు, శ్రమ కలగక మునుపు త్రోవ తప్పి తిని. ఎప్పుడైతే నాకు శ్రమ కలిగిందో ఇప్పుడు వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంత మాత్రమే కాదు, అదే కీర్తనలో అనగా 119:71 మీరు చదివేటప్పుడు ఆ స్థలములో ఇలాగంటున్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు, వాటిని అనుసరించి నడుచున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఎస్, ఆ శ్రమలను కూడా, ఆ బాధలను కూడా, అట్టి ఆయాసమును కూడా వారు ఎలాగూ తెలియచేస్తున్నారంటే, దేవా శ్రమ కలగక మునుపు దారి తప్పిపోయాను, నేను నీ కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నేర్చుకొని నడుచున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. కాబట్టి నువ్వు ఎంతటి ఆయాసములో ఉన్నా, ఎంతటి బాధలో ఉన్నా, హిజ్కియా ప్రార్థన చేసినట్టు నీవు ఆయన తట్టు తిరగగలిగితే, 12 సంవత్సరములుగా వైద్యుల చేత సంకటపడి ఉన్నదంతా పోగొట్టుకొని భయంకరమైన ఆయాసముతో పడి ఉన్న తల్లి యేసుక్రీస్తు వస్త్రమును తాకితే చాలు నేను బాగుపడుదునని ఎలాగ హృదయములో విశ్వాసముతో నిశ్చయత కలిగి ఉన్నదో, అట్టి నిశ్చయత, తల్లిలో ఉన్న విశ్వాసం మీలో ఉండగలిగితే, నా ప్రియమైన బిడ్డలారా, మీ ఆయాసం ఎందు నిమిత్తమైనా కావచ్చు, మీ ఆయాసమును కొట్టివేసి ఏ విషయములో ఆయాసముతో, ఆరాటముతో, పోరాటమును కొనసాగిస్తున్నారో ఇప్పుడే ఆ ఆయాసముల నుండి, ఆ పోరాటముల నుండి మీకు నెమ్మదిని కలుగు చేయగలడు, మీకు నెమ్మదిని కలుగు చేయగలడు. తత్ఫలితముగా మీరు కట్టడలను అనుసరించి నడుచుకొనుటకు మీ ఆయాసం నిశ్చయముగా నెమ్మది కలుగు చేసిన తర్వాత మార్గాన్ని సిద్ధం చేస్తుంది. నా ప్రియతమ దేవుడి బిడ్డలారా, హిజ్కియా పాడినటువంటి ఆ స్తోత్ర గీతములో మీరు గమనించినట్లయితే రెండవ భాగంలో ఇలాగంటాడు. మొట్టమొదటిగా తడేమంటున్నాడు, మిక్కుటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమాయను. రెండవది ఆ భాగమును మీరు గమనించినట్లయితే, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతుల నుండి విడిపించితివి. ఆహా, ఎంత అద్భుతమైన మాట అంటాడండి. ఆయనకి ఆయాసం ఎక్కడొచ్చింది? ఏ పరిస్థితుల్లో ఆయాసపడ్డాడు? ఏ పరిస్థితుల్లో ఆయాసముతో నిండి ఉన్నాడు? వాక్యం అంటుంది, నేను నాశనమను గోతిలో ఉన్నాను. ఎస్, ఏ పరిస్థితుల్లో నాశనం అయిపోతున్నావు? ఏ పరిస్థితుల్లో, ఏ గుంటలో నీవు ఉంటున్నావు? ఏ గుంటలో నుండి తెప్పరిల్లలేక, బయటికి రాలేక నశించిపోతున్నావు? అయ్యో ప్రభువా, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతుల నుండి లేవనెత్తి ఉన్నావు. నిజమే కదండి. 40వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు 40వ కీర్తన 2వ వాక్యంలో కీర్తనాకారుడు ఇలాగ అంటాడు. ఒక్కసారి ఆ భాగాన్ని చదువుకుందాం. నాశనకరమైన గుంటలో నుండియు, జగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను లేవనెత్తి బండ మీద నన్ను నిలవబెట్టి నా అడుగులను స్థిరపరిచి ఉన్నాడు. కీర్తనకారుడు పలుకుతున్న ఈ మాటలు చూడండి. హిజ్కియా అంటాడు, నీ ప్రేమ చేత నాశనమును గోతుల నుంచి నీవు నన్ను లేపి ఉన్నావు. ఇప్పుడు కీర్తనకారుని గమనించినప్పుడు నాశనకరమైన గుంట, ఆ గోతుల నుంచి నువ్వు నన్ను లేపుటియే కాక ఎక్కడ నిలిపి ఉన్నావంటే బండ మీద నా అడుగులను నిలవబెట్టి ఉన్నావు. అంటే అర్థం ఏంటి? జిగటగల ఊబిలోనికి కాలు పోయిన
పెట్టినప్పుడు అది లోతుకు తీసుకెళ్తుంది. నా జీవితంలో బురదలో లోతుకు వెళ్ళిపోయిన సమయాలలో అయ్యా రాతి పైన నిలవబెట్టి నా కాళ్ళను నా అడుగులను స్థిరపరిచి ఇక జారిపోకుండా దిగజారిపోకుండా దిగబడకుండా నన్ను నిలవబెట్టావు. నిశ్చయముగా ఎవరు బండ మీద నిలవబడతారో వారు అడుగులు జాగ్రత్తగా వేయగలరు. అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది పానము చేసిరి. ఆ బండ క్రీస్తే అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యంలో చూస్తున్నాం. ఎవరెవరు నాశనకరమైన గుంటలోనూ నాశనకరమైన ఊబిలో ఉన్నారో వారెల్లరూ కూడా యేసు క్రీస్తు అనబడిన ఆ బండ మీద నిలవబడగలిగినట్లయితే, ఆయన్ను ఆధారము చేసుకోగలిగినట్లయితే, ఆయనతో అడుగు వేయగలిగినట్లయితే నిశ్చయముగా ఇక నీవు దిగిపోకున్నట్లు, ఇక నీవు నశించిపోకున్నట్లు యేసు క్రీస్తు అనే బండ నీ అడుగులను స్థిరపరుస్తుంది. అందుకే ఇస్కి అంటాడు, అయ్యా నీ ప్రేమ చేత నాశనమును గోతుల నుంచి నన్ను లేవనెత్తావు. ఎక్కడ? నాశనమని గోతుల నుంచి నేను లేపబడి ఉన్నాను. దీనికి గల కారణం ఏంటంటే నీ ప్రేమ అంటాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఉన్నతమైన ప్రేమ. అందుకే ఇర్మియాకు ప్రత్యక్షమైన దేవుని వాక్కును మీరు చూచినట్లయితే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాను అంటాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఆ దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ ఎవరూ చూపలేని ప్రేమ, ఆ దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ ఎవరూ కనుపరచలేని ప్రేమ. ఆ ప్రేమలో మార్పు లేదు, ఆ ప్రేమలో ఎటువంటి కలుషితం లేదు. శాశ్వతమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ, ఎదురు చూపులు చూడని ప్రేమ, అద్భుతమైన ఆ ప్రేమ నీవు నా ఎడల కనపరిచి నాశనమని గోతిల నుంచి నన్ను విడిపించావు అని స్తుతిస్తూ ఉన్నాడు. నిజమే కదా? ఈరోజు కూడా నువ్వు ఏదో ఒక స్థలములో ఏదో ఒక స్థితిలో అయ్యో నేను నశించిపోవచ్చు ఉన్నాను, నేను నాశనమైపోతూ ఉన్నాను, ఈ గోతిలో నుంచి ఈ ఊబిలో నుంచి నేను తెప్పరిల్లలేను, నేను పాడైపోతున్నాను, ఇక నేను తెప్పరిల్లే పరిస్థితి లేదు, కడతేరేటువంటి పరిస్థితి లేదని నీ పరిస్థితులు నీ సమస్యలు నీతో చెబుతూ ఉంటాయి. ఒకటే గుర్తించండి, ఆ తల్లి ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు అని విశ్వాసం ఎలాగైతే కలిగి నిశ్చయించుకున్నదో, హిజ్కియా మిక్కుటమైన ఆయాసము కలిగినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి నువ్వు సస్తావని చెప్పినా కూడా ఏమాత్రము జంకక ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేసినట్టు హృదయములో విశ్వసించి మనసారా ప్రార్థించి ఆయనతో మీరు అడుగు వేయగలిగితే ఏ ఆయాసములో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ష్యూర్లీ God will change your lifestyle. Surely God will wipe away your tear. నీ కన్నీళ్లను తుడవగలడు, నీ సమస్యను మార్చగలడు, మరలా నీకు విడుదలనివ్వగలడు. ఆమేన్. నీ ఆయుష్ను పొడిగించగలడు. ఎందుకంటే మానవ జీవితంలో మీరు గమనించినప్పుడు మోసే తన దినాలలో మోసే వ్రాసినటువంటి ఒక కీర్తనను మీరు గమనించినట్లయితే 90వ కీర్తన 10వ వాక్యంలో మోసే మహానుభావుడు ఈ మాట అంటాడు. ఒక్కసారి దాన్ని చదువుకుందాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోసే రచించినటువంటి కీర్తనలో మీరు గమనించేటప్పుడు తాడు ఏమంటాడో తెలుసా? మా యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరములు. ఒకవేళ అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. 80 సంవత్సరములు బ్రతికినను 70 సంవత్సరములు బ్రతికినను వాటి యొక్క వైభవము ఏంటి అని అడిగితే మోషే అంటాడు ఆయాసము, దుఃఖము. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఆయాసం, దుఃఖమే. ఇందుకే కాబోలు యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం చూసినప్పుడు భూమిపైన నరుల కాలము యుద్ధ కాలము వంటిది కదా. నరుని యొక్క కాలమే యుద్ధ కాలం. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు ఏ కార్యము నీకు ఆయాసమును కలుగు చేసి జీవితము పైన విరక్తిని పుట్టించింది? బలహీనత, అప్ప, బాధ, ఏ సమస్య, అయ్యో దీనిలో నుండి నేను కోలుకోలేనని
ఏ గోతిలో పడి నువ్వు ఏడుస్తున్నావు, భయపడవద్దు. దేవాతి దేవుడు నాశనమగు గోతిలో నుంచి పైకి లేవనెత్తగలడు. అది ఎలా లేవనెత్తుతున్నాడట? నీ ప్రేమ చేత. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వచ్ఛమైన ప్రేమ మనలను లేవనెత్తగలదు. ఆ ప్రేమే నన్ను లేవనెత్తింది, ఆ ప్రేమే నన్ను నిలవబెట్టింది. ఆ దేవుని యొక్క ప్రేమే లేకపోయి ఉంటే నేనేమై ఉందునో. కాబట్టి ఆ దేవుడి యొక్క ఉచితమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ నిన్ను నన్ను నిలవబెడుతుంది. అంచేత ఈరోజు ఈ దినమందు ఈ వర్తమానం వింటూ ఉన్న సమయంలో నా ప్రియమైన బిడ్డలారా, ఏ ఆయాసముతో, ఏ భారముతో, ఏ కష్టముతో మీరున్నారో ఆ ఆయాసములన్నిటిలో నుండి విడుదల పొందినట్లు, మీకు మేలు కలిగినట్లు, మీరు పూర్ణ ఆయుష్ పొందినట్లు, పూర్ణ స్వస్థత నొందినట్లు ప్రార్థన చేయండి. విశ్వాసము కలిగి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టిన చాలు అని చెప్పి చూడండి. ఈ దినమే మీ ప్రతి భారము వైదొలిగిపోతుంది. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో చదివేటప్పుడు యేసుక్రీస్తు వారు ఇలాగూ తెలియచేస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అంటాడు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించవలసినటువంటి ఒక అమూల్యమైన భాగం ఒకటి ఉన్నది. ఏంటో తెలుసా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న క్రైస్తవులారా అని పిలవలేదు. ప్రయాసపడి భారము మోయుచున్న ఫలానా సంఘస్థులారా అని పిలవలేదు. ప్రయాసపడి భారము మోయిచున్న సేవకులారా అని పిలవలేదు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన జనులారా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారిలో గొప్పతనం ఏంటి మీరు గమనించారా? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వై, బికాస్ దెర్ ఇస్ నో పార్షియాలిటీ విత్ యువర్ గాడ్. దేవుని దగ్గర పక్షపాతం లేదు. ఆ పిలుపు అందరికి ఇస్తున్నాడు. ఎవరైనా కావచ్చు, ఏ స్థితిలో ఉన్నవారైనా కావచ్చు, ఏ భాషికులైనా కావచ్చు, ఏ ప్రాంతీయులైనా కావచ్చు. భారముతో నీ ఉన్నావు, భారము చేత ఆయాస పడుతూ ఉన్నావంటే, భారముతో ఉన్నవారులారా రండి, నేను మీ ప్రాణాలకు నెమ్మది కలుగు చేసి విశ్రాంతినిస్తాను. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనుడు. నా ప్రీతమ దేవుడి బిడ్డలారా, నీవు ఏ భారముతో ఉన్నా, ఏ ఆయాసముతో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆయన సర్వ శరీరులకు దేవుడు కనుక ఏదో ఒక గుంపును మాత్రం పిలవలేదు. కానీ కొందరు అనుకున్నట్టు కొందరికి మాత్రమని దేవుడు కాదు, దేవాతి దేవుడు సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. అందుకని పేతురు గారు అంటున్నారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని. కొర్నేలితో మాట్లాడుతున్న పేతురు అంటున్నాడు, ప్రభువు నందు పక్షపాతము లేదు అని. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, అయ్యో నేను క్రైస్తవుడిని కాదు కదా, నేను సరిగా చర్చికి పోను కదా, మరి దేవుడు నా ఆయాసాన్ని తీసివేస్తాడా, నా భారాన్ని కొట్టివేస్తాడా? సందేహించవద్దు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని వాగ్దానం చేసిన తండ్రి. కాబట్టి ఈ అమూల్యమైనటువంటి సమయంలో ఈ మాటలు వింటూ ఉన్న నా ప్రియమైన ప్రేక్షకులారా, మీరు ఏ స్థితిలో కనబడుతున్నారు? శ్రమ చేత ఆయాస పడిపోతున్నారా? వ్యాధి చేత ఆయాస పడిపోతున్నారా? అప్పుల భారము చేత కృంగి ఆయాస పడిపోతున్నారా? ఏ పరిస్థితుల్లో నిందల చేత ఆయాస పడిపోతున్నారా? నిశ్చయముగా ఒక్కటి మాత్రం గుర్తించండి, యెషయా దైవజనుడు వచ్చి నీవు చనిపోతావన్న వెంటనే అతడు కంగారు పడి బెంబేలు పడిపోలేదు. కానీ ఒక్కటి మాత్రం రూఢిగా గుర్తించాడు, ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆయనకు ప్రార్థన చేస్తే ప్రార్థన వినే దేవుడని, ప్రార్థన అంగీకరించే దేవుడని నిరీక్షించాడు. వెంటనే గోడ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నాడు. ఆ చిన్ని ప్రార్థన, యెహోవా యథార్థ హృదయాన్ని సత్యమును అనుసరించి నీ దృష్టికి సమస్తను అనుకూలంగా నేనెట్లు జరిగించుతాను, కృపతో జ్ఞాపకము చేసుకో అనే చిన్న ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోయి వర్తమానం తెచ్చి అతనికి ఆరోగ్యముతో పాటు ఆయుష్ను పొడిగించింది. సేమ్ మేనర్ ఈరోజు నీవు నీ ఆయాసములో, నీ బాధలో, నీ ప్రయాసలో, ఈ మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మదికి కారణమవుతుంది, తప్పనిసరిగా ఈ శ్రమ ఆజ్ఞను అనుసరించుటకే అని గుర్తించి నీవు ఆయన తట్టు తిరిగి
ప్రార్థన చేయగలిగినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే, పక్షపాతం లేని దేవుడు ఆయనకు ఆరోగ్యం ఇచ్చినట్టు, ఆమెకు స్వస్థత కలుగు చేసినట్టు, నన్ను భయంకరమైన నాశనమకు గోతు నుంచి లేవనెత్తి ఈ రీతిగా నిలవబెట్టినట్టు మిమ్మల్ని నిలవబెట్టగలడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రమ్మని ఆహ్వానమిచ్చి పిలుస్తూ కర్రములు చాచి ఉన్న ఆ క్రీస్తుని మీరు ఒక్కసారి చూడండి. ఆ కల్వరి గిరిలో చాచిన చేతులతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇఫ్ యూ కమ్ రైట్ నౌ, మీ హృదయమును ఆయనకిచ్చినట్లు, మీ హృదయములో ఆయన చేర్చుకున్నట్లు ఇప్పుడు మీరు ఆయన యొద్దకు రాగలిగితే నిశ్చయముగా శ్రీమంతుడకు దేవుడు మిమ్మల్ని విశేషమైన మేలుతో నింపి కృపలతో అలంకరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వగు తండ్రి, మా రక్షక, మీకు వందనములు. పలికిన మాటలను విన్న ప్రతి గుండెల్లో ప్రభు ముద్రించారు. నిశ్చయముగా నాన్న, నీ దాసులకు, నా ప్రేక్షకులు ఏ కార్యము చేత, ఏ కారణము చేత, ఏ శ్రమ చేత, నింద చేత, అవమానం చేత కృంగి ఆయాసముతో ఉన్నారో వారి ఆయాసమును, దుఃఖమును, భారమును కొట్టివేయండి. నూతనమైన సమాధానము, ఆరోగ్యము, ఆర్థికము నీ దాసులకు, నా ప్రేక్షకులకు సమృద్ధిగా అనుగ్రహించి మేలుతో నింపి మహిమందమని క్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభునందు ప్రియమైనటువంటి సిబిఎఫ్ పాడ్కాస్ట్ ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సిబిఎఫ్ పాడ్కాస్ట్ ఆన్లైన్ రేడియోను మీరెంతగానో ఆదరించినందుకు నా ప్రత్యేకమైన వందనాలు. మన భారతదేశంలోనే కాకుండా విదేశాలలో USA, ఫ్రాన్స్, నెదర్లాండ్, రష్యా మొదలగు దేశాలలో మన యొక్క సిబిఎఫ్ పాడ్కాస్ట్ను ఆదరిస్తూ అనేక మంది ఈ కార్యక్రమాలు వింటూ మాతో సంప్రదిస్తున్నందుకు దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇందులో 24 గంటలు లౌకికమైన కార్యాలు కాకుండా దైవీకమైనటువంటి కార్యాలు, పురావస్తు, విజ్ఞాన, చరిత్ర ఆధారాలతో వర్తమానాలు, బైబిల్కి వ్యతిరేకంగా అడగబడుతున్న ఎట్టి గడ్డు ప్రశ్నకైనా సమాధానాలు ఇస్తూ చిన్నారులతోనూ రకరకాలైన ఆధ్యాత్మికమైన దీవెనకరమైన ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అనేకులు వీటిని వింటూ ప్రభునామని గణపరుస్తున్నారు. అన్నట్టు మీరు ఈ యొక్క సిబిఎఫ్ పాడ్కాస్ట్ని డౌన్లోడ్ చేసుకున్నారా? ఆలస్యం చేయకండి, ప్లేస్టోర్లోకి వెళ్ళండి, డౌన్లోడ్ చేయండి. ఎటువంటి లోకానుసారమైన కార్యములకు చోటు ఇవ్వకుండా దైవీకమైన కార్యములు 24 గంటలు వింటూ దేవునికి చేరువవ్వండి. ప్రభు మిమ్మల్ని దీవించి మేలుతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రీస్తునందు ప్రియులారా, దైవజనులు జడ వసంతబాబు గారి పరిశుద్ధాత్మ ప్రేరణలో రచించిన అమూల్య గ్రంథాలు యుగాంతము క్రీస్తు రాజ్య స్థాపన, దేవుని లేఖనములు, ప్రవచనములు ఎలాగూ నెరవేర్చబడ్డాయో అను విషయము ఈ గ్రంథముందు లిఖితమై ఉన్నవి. ప్రార్థించు ప్రియుడా, ఈ గ్రంథము ద్వారా ఎందరో పడిపోయిన ప్రార్థనా జీవితాన్ని కట్టుకొని ప్రార్థనా యోధులుగా మార్చబడ్డారు. పరిశుద్ధ గ్రంథము, విజ్ఞాన శాస్త్రము అనే ఈ అమూల్య గ్రంథాన్ని నాస్తికులకు దేవుడున్నాడని, ఆస్తికులకు సృష్టికర్త ఎవరని శాస్త్రీయముగాను విజ్ఞాన రూపకముగా ఈ గ్రంథాన్ని రచించి ఉన్నారు. సుదీర్ఘకాల సందేహాలకు సమాధానములు భాగం 1, 2. ఈ గ్రంథమందు సుదీర్ఘకాలంగా బైబిల్ నందు అర్థము కాని ప్రశ్నలకు సమాధానములు ఇందులో లిఖితమై ఉన్నవి. వీటిని చదివి ఇతరులకు ప్రచురించినట్లు దైవజనులు రెవరెండ్ డాక్టర్ జడ వసంతబాబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణలో రచించిన ఈ అమూల్య గ్రంథాలు. వీటిని కావలసిన వారు మాతో సంప్రదించండి. మా చిరునామా సిబిఎఫ్ చర్చ్, నెంబర్ 7, కామరాజ్ నగర్,
ఫస్ట్ స్ట్రీట్, కుర్కుపేట్, చెన్నై 6,21,000. Our phone number 9962 008836 7871025870.